నమస్కారం రైతులారా. ఇప్పుడు పెట్రం స్వామి అని చేనులకు పల్లి వేయడం జరిగింది. ఆ పల్లిని విజిట్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. స్వామి అన్న కూడా చేనులో అప్పుడే నేను రాంగో కలిసిండు ఉన్నాడు అనుకుంటా. 15 రోజులా ఆడ ముడత వస్తున్నాయి. ఇప్పుడు చాలా అయింది. దోమ ఉన్నది, ముడత వస్తున్నాయి చిన్నగా. ఇగో దోమ ఫుల్ ఉన్నది. నువ్వు ఇలా ఫార్ములా 4-7 7 వేసినావా కింద? ఏమేలేగా. ఆ లోపం కూడా ఉన్నాయన్నాడు, జింక్ ఐరన్ మ్యాంగనీస్ లోపం. అది నమస్కారం సామన్న. సామన్న, మీరు గత 6 సంవత్సరాల కింద నేను మీకు సిగ్నోవా మందులు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఫార్ములా 4, 7, 6 అందులో ఎక్సో డస్ అని ఉందా, అది ఎక్సో బాస్, ఆల్క్లీన్ అవి ఇవి మీరు వాడిండు. మీకు మంచి దిగుబడి ఎట్లా ఉండే అప్పుడు వాడినప్పుడు? దిగుబడి మంచిగా నచ్చింది. సంటాలుగా 2 సంవత్సరాల నుంచి గ్యాప్ అయ్యి నేను రావడం లేదు. కానీ లేకుంటే ఇప్పుడు ఒక 50 ఎకరాల దాకా పల్లి పడ్డదని నిన్న వెంకటన్న ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది. మీరు అన్ని విలేజ్లు తిరుగుతున్నారు, మరి మా విలేజ్ రావాలని వెంకటన్న చెప్తే, ఈ జిడ్డి వెంకటి గారు, నేను రావడం జరిగింది. ఇక్కడ మీ ఊరి రైతుల్ని కూడా కలవడం జరిగింది. అక్కడ ఒక 2 చేనులు విజిట్ చేసిన, సంజన్నది అక్కడ విట్టల్ది. ఇప్పుడు మీరు కూడా రాంగా కలిసిన కాబట్టి విజిట్ చేద్దామని అన్న. ఇప్పుడు దీనికి వచ్చేసి అన్న, కొద్దిగా మనకు ఈల్డింగ్ రావాలంటే ఫార్ములా 4, ఫార్ములా 6, ఫార్ములా 7 ఇది కంపల్సరీ అన్ని మందులలో కలుపుకుంటా వాడాలన్న. ఇంకొకటి వచ్చేసి అన్న, ఈ ముడత మందుకు మన దగ్గర నేను మీకు తెమ్మంటే తెచ్చిస్తా, లేకుంటే రాసిస్తా. మంచిది. మీరు కెమికల్ కావాలంటే కెమికల్, మీరు ఆర్గానిక్లా కావాలంటే బయోలా కావాలంటే బయోలా. ఎందుకంటే మనకు అర్జెంటుగా వెళ్ళిపోవాలని అనుకుంటే ఏది మంచిగా ఉన్నది అని నేను చూసి మీకు చెప్తా. ఎందుకంటే పల్లి మీద నాకు కూడా కొద్దిగా అవగాహన ఉన్నది. మీరు ముందు మొత్తం పల్లె వేస్తుంది కదా, పల్లి మీద ఎక్కువ ఇది చేస్తుంటుంది. నేను మీకు మంచి గన్ షాట్ కొడిపించినప్పుడు సాయంత్రం కొడిపిస్తే పొద్దున్నే రిజల్ట్ వస్తుండే. పొద్దున్నే పురుగులు సాళ్ళ మీద చచ్చిపోయి ఉంటుండే సిగ్నోవాది. ఇప్పుడు అట్లా వచ్చేసి వేరేలా కూడా మందులు మంచిగా వచ్చినాయి. ఆల్ ఇన్ వన్ గా మనకు రిజల్ట్ ఉన్న మందుల్ని నేను చెప్పడం జరుగుతుంది. ఏదో నేను సనోపిల్లో పనిచేస్తున్నా అని సనోపిల్ మందులు చెప్పడానికి ఇది కాదు. నేనేం చేస్తా అంటే, రైతుకు ఈల్డింగ్ రాలా, రైతుకు రిజల్ట్ ఉండాలా, ఏ మందు అయితే మంచిగా ఉన్నదో మార్కెట్లో అది చెప్తా. నేను కంపెనీలో చేస్తున్నాను, కంపెనీ మందు చెప్పే రకం కాదు. నా కంపెనీలో ఏ మందు మంచిగా ఉందో ఆ మందే చెప్పగలుగుతా, వేరే కంపెనీలో ఏ మందు మంచిగా ఉందో ఆ మందే చెప్పగలుగుతా. నేను నాది వ్యక్తిత్వం అట్లా. నాకు దగ్గర 150-200 రైతులు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ఎందుకంటే ఆ పిల్లలు వస్తాడు, ఆ కంపెనీ వస్తాడు, కానీ కంపెనీగా చెప్పాడు, వేరే అదర్ కంపెనీ కూడా చెప్తాడు, మాకు రిజల్ట్ ఎలా మంచిగా ఉంటుంది అది వాడుండ్రి అని చెప్తాడని చెప్పడం జరుగుతున్నది సామన్న గారు. నేను కూడా మీకు మీరు స్ప్రే చేసే 1 రోజు ముందు 2 రోజుల ముందు చెప్తే వచ్చి మళ్ళీ విజిట్ చేసి మీకు స్ప్రే చెప్పడం జరుగుతుంది. నీళ్ళు వేసిన తర్వాత వాటర్ నడుస్తున్నాయా అన్న? నాకు మీరు 2 రోజులు అయితే 2-3 రోజులు నాకు నంబర్ ఉన్నది కదా, కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత నేను మీకు వచ్చి విజిట్ చేసి మీకు మంచి మంది ఏది ఉన్నది ఏది లేదు, దీనికి ఏది సెట్ అవుతుంది, ఎట్లున్నది అప్పుడు అంటే జింక్ లోపం ఉన్నదా, ఐరన్ లోపం ఉన్నదా, ఇంకొకటి వచ్చేసి ముడత ఉన్నదా, దోమ ఉన్నదా, అప్పుడు ఇంకా కొద్దిగా హైట్ పెరిగినాక ఇంకా మనకు కొద్దిగా ఏది అనిపిస్తుంది, తెలుస్తుంది. అప్పుడు మంచి ఫంగిసైడ్లు, మంచి గ్రోత్ ప్రమోటరు, మంచి మైక్రోన్యూట్రియన్స్ చిల్చాడు వాడదాం. బూజురా అని ఆ బూజు తెగుళ్ళ కూడా మంచి మందు పెట్టా. నేను బూజు తెగుళ్ళని కూడా మార్కెట్లో ఏ మంచి మందు ఉన్నదా అని చూసుకొని కెమికల్లో కానీ ఆర్గానిక్ లో కానీ ఏదైతే మంచిగా ఉన్నదో రిజల్ట్ ఉన్నదో అదే నేను తెలుసుకొని మీకు చెప్తా. అదే కొడదాం. మన కంపెనీలోనే ఉన్నది అని అని కాదు, ఆల్ ఇన్ వన్ గా ఏ కంపెనీలో మంచిగా ఉన్నదో. కరెక్ట్. అయితే తాత ఎట్లా చేద్దామంటే, ఏ కంపెనీలోనైతే మన బూజు తెగులు కంట్రోల్ అవుతున్నదో, కెమికల్లో కానీ ఆర్గానిక్ లో కానీ ఇంకా వేరే కంపెనీ అదర్ కంపెనీలో ఏమైనా ఉన్నది, నేను దాన్ని తెలుసుకొని మీకు రాసిచ్చి చెప్తా. వీలైతే నేను అక్కడ మంచిగా ఇప్పుడు వేరే ఏరియా, కజ్జర్ ఏరియా, ఆ ఏరియా, ఈ ఏరియా, బరంపూర్ అర్ల ఏరియాలో పల్లి బాగా పడ్డది. ఆ ఏరియాలో నాకు తెలిసిన రైతులు ఉన్నారు. అక్కడ కొట్టి మరి బూజు తెగుళ్ళు ఏది అది ఆపింది. నా దగ్గర కొన్ని ఆర్గానిక్ ఫంగిసైడ్లు ఉన్నాయి, అవిటితో కూడా ట్రై చేసి చూద్దాం. అప్పుడు మనకు ఆగితే రైతుకు కొద్దిగా భరోసా అనేది వస్తుంది. మీరు 6 సంవత్సరాల కింద మీరు అందరూ వాడిన వాళ్ళే, మీ ఊరే వాడింది నేను చెప్తే. అది
అటు చూపు తాతాకారు చూపు ఆవు 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 అదే 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 నేనేమంటున్నంటే ఇప్పుడు మనము వచ్చి మీరు మనదే కంపెనీగా చెప్పడం కాదు, అదర్ కంపెనీ నుండి నువ్వు ఎన్నో తెలుసుకొని అది అది వాస్తవం ఏది మందు ఉన్నదో అది పనిచేసేది చేస్తే నీకు పేరు వస్తుంది, కంపెనీ పేరు వస్తుంది, రైతులు బాగుపడతారు. రైతులకు కూడా ఈల్డింగ్ కావాలని నేను ఎక్కువ నేను ఇచ్చినప్పుడు మీకు మంచిగా ఈల్డింగ్ కూడా వచ్చింది. అట్లా ఉండాలి. అప్పుడు నువ్వు ఫస్ట్ లో తెచ్చిచ్చిన చూడు కాటు మన్ను పురుగుని మంచిగా కంట్రోల్ చేసింది. సాయంత్రం కొడితే పొద్దున వెళ్ళిపోతుంది, పొద్దున వచ్చిపోతుంది. అసుంటి మందులే మంచి మంచి రిజల్ట్ ఉన్న మందులే నేను చెప్తా. కెమికల్ కంపెనీలు కానీ ఆర్గానిక్ కంపెనీలు కానీ ఇంకా చిలిటెడ్ మైక్రో న్యూట్రియన్స్ ఎన్నైతే మంచి మైక్రో న్యూట్రియన్స్ అది కూడా చెప్తాను. అది చెప్పాలా నేను ఏదో కంపెనీలో ఉన్నా అని అదే కంపెనీగా చెప్పే రకం కాదు నేను. ఎందుకంటే నన్ను రైతులు ఇలా 100-200 మంది రైతులు నమ్ముతున్నారంటే ఉత్తగా నమ్మరు. ఎందుకంటే నేను ఆల్ ఇన్ వన్ గా అన్ని చెప్తా తాతగారు రైతు మరి.